నీలో జ్ఞానము సంపూర్తి చేయబడకపోతే నీవు ఎప్పటికీ నులివెచ్చని స్థితిలో మిగిలిపోతావని నీకు తెలుసా? Praise the Lord and welcome to Revelations of the Holy Spirit series in 7 Pillars of Wisdom. ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏ స్తంభం అయితే మనల్ని కంప్లీట్ చేస్తుందో ఆ స్తంభం గురించి ప్రభు మనతో వాళ్ళు మాట్లాడుతున్నాడు త్రూ ద చర్చ్ ఆఫ్ లవోదికియా. లవోదికియా అనబడిన సంఘంతో ప్రభు మాట్లాడుతున్న మొదటి మాటలు, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు అని. వెల్, దట్ బ్రింగ్స్ మీ టు ద 7th pillar of wisdom, that is altar. బలిపీఠమే జ్ఞానముకున్న 7వ స్తంభము. పాత నిబంధన గ్రంథములో భక్తులు గాని ప్రజలు గాని దేవునికి ఏదన్నా అర్పణలు అర్పించాల్సి వచ్చినా, క్షమాపణ వేడాల్సి వచ్చినా వారు అర్పణను బలిపీఠం దగ్గరికి తీసుకొచ్చేవారు. బలిపీఠము ఎప్పుడు నిప్పుతో కాలుతూ ఉండేది. బలిపీఠము దేనికి సాదృశ్యమో తెలుసా? బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అనేటువంటి తెగింపుకు సాదృశ్యము. ఆత్మలో తీవ్రతకు బలిపీఠము సాదృశ్యము. ఇక జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అనబడినటువంటి సమర్పణకు సాదృశ్యము బలిపీఠము. సౌలు ఎన్నో బలులు అర్పించాడు దేవునికి. సౌలు దేవుని కొరకు ఎన్నో కార్యాలు చేశాడు. కానీ ప్రభు అన్న మాట, బలులో అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం అన్నాడు కదా. సౌలు అనుకున్నాడు అతడు దేవుని కొరకు ఎంతో మంచి పనులు చేస్తున్నానని. అట్లాంటి వారి కొరకే ప్రభు అన్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నులివెచ్చని స్థితిలో ఉన్నావని. Saul thought what he was doing was spiritual and what he was doing is to please God and to give God what is best. కానీ ప్రభు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఇది నాన్న సౌలు వంటి క్రైస్తవ జీవితాన్ని మనము కూడా కలుగున్నామేమో ఒకసారి పరీక్షించుకుందాము. మనము తీవ్రత కలిగి దేవుణ్ణి వెతుకుతున్నామా? మనము తెగింపు కలిగి ఆయనను సంతోషపరిచే పనులు చేస్తున్నామా? లేదా లోకముతో పాపముతో రాజీ పడిపోయి లోకం ఇంతేనో, ఈ దినాల్లో ఇలానే ఉండాలనో, మరేవో కారణాలు చెప్పుకుంటూ దేవునికి బెస్టే చేస్తున్నానని సౌలులాగా మనల్ని మనము కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నామేమో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాము. When God sees the altar, He sends the fire. కాబట్టి నీ జీవితంలో ఈ బలిపీఠము ఉందో లేదో, నువ్వు జ్ఞానముకున్న 7 స్తంభాలను కలిగి ఉన్నావో లేదో, నువ్వు సంపూర్ణుడిగా సంపూర్ణురాలిగా దేవుని సన్నిధిలో నడుస్తున్నావో లేదో నువ్వు పరీక్షించుకొని, ఒకవేళ నీ జీవితంలో సంపూర్ణత లేకపోతే సంపూర్ణులు అవ్వడానికి నువ్వు దేవుని వాక్యానికి తగ్గట్టుగా మలుచుకోవలసిందిగా మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఈ సిరీస్ని ముగిస్తున్నాను. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక. ఆమేన్.